ఐఎమ్ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డర్మటాలజిస్ట్, కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, హైదరాబాద్. ఈరోజు మనం హైడ్రోడినైటిస్ సప్పురేటివా అనే కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ కండిషన్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఎక్కడైతే స్వెట్ గ్లాండ్స్, హెయిరీ రీజియన్స్ ఉంటాయో అక్కడ లావు గడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి. దాంట్లోంచి కొంతమందికి పస్ ఉంటుంది, పెయిన్ఫుల్ లీజన్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అసలు ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అంటే, మనకి స్వెట్ గ్లాండ్స్, హెయిర్ ఫాలికిల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ హెయిర్ ఫాలికిల్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల ఈ కండిషన్ని మనం చూస్తూ ఉంటాము. సో దీనికి మెయిన్ రీజన్స్ అంటూ ఏమీ ఉండవు. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నవాళ్ళు, ఒబెసిటీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం ఈ కండిషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి చంకల్లో కానీ, లేదు అంటే బటక్స్ రీజియన్స్లో కానీ, గ్రాయిన్స్ దగ్గర కానీ లావుగా పెద్ద పెద్ద నాడ్యూల్స్ ఉంటాయి. కొంతమందికి అవి రప్చర్ అయ్యి పస్ వస్తూ ఉంటుంది. కొంతమందికి అవి వచ్చే ముందే పెయిన్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఈ పస్చులర్ లీజన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ కండిషన్ కూడా. ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చాలామందికి తెలీదు. సో ఈ కండిషన్ మెయిన్గా రావడానికి ఈ ఒబెసిటీ, జెనెటిక్స్ ఇవన్నీ కూడా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. హార్మోనల్ ఇష్యూస్, ఫీమేల్స్కి అయితే మెన్సెస్ ముందు ఆ స్ట్రెస్కి రావడం అనేది జరుగుతుంది. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ పెయిన్, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, తర్వాత పస్ డిశ్చార్జ్ ఉంటాయి కాబట్టి మనం ఓరల్ యాంటీబయాటిక్స్ అండ్ టాపికల్ యాంటీబయాటిక్స్ అనేది యూస్ చేసుకోవాలి. దీంతోపాటు ఎవరికైతే సివియర్ రికరెంట్ ఉంటుందో వాళ్ళల్లో మనము ఇంట్రాలీజనల్ స్టీరాయిడ్ టెంపరరీ రిలీఫ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమందిలో రెటినాయిడ్స్ పెట్టడం జరుగుతుంది. లాంగ్ టర్మ్గా కూడా మనం రెటినాయిడ్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే మనము ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఏంటి అనేది తెలుసుకోవడం కోసము కొన్ని టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. కొంతమందిలో పర్మనెంట్ సొల్యూషన్ కోసము మనం లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చేయడం జరుగుతుంది. లేజర్ హెయిర్ రిమూవల్ చేయడం వల్ల హెయిర్ ఫాలికిలే డిస్ట్రక్ట్ అయిపోతుంది కాబట్టి మనకు అక్కడ మళ్ళీ ఈ కండిషన్ ఫామ్ అవ్వడం అనేది జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హైడ్రోడినైటిస్ సప్పురేటివా అనే కండిషన్కి పర్మనెంట్ క్యూర్ అనేది చాలా తక్కువ. మనము ఏదైతే సిమ్టమ్స్ వస్తాయో దాన్ని తగ్గించుకోవడము, మళ్ళీ ఫామ్ అవ్వడాన్ని తగ్గించుకోవడం అనేది చేయొచ్చు. సో ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు ప్రాపర్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేసుకొని ప్రాపర్గా కొంచెం లాంగ్ టర్మ్గా కానీ మెడిసిన్స్ వాడితే తప్పకుండా రిజల్ట్స్ అనేవి ఉంటాయి.